అప్కమింగ్ ప్రోమోల్లో చైతన్య ఇంకా సురేంద్ర గారు ఇద్దరూ కలిసి ఆనందిని ఇంట్లోకి ఎలా తీసుకొని రావాలని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే సునంద గారు అక్కడికి వచ్చి దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారని చైతన్య వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అప్పుడు చైతన్య ఇంకా దేని గురించి ఉంటుందమ్మా, ఆనంది వదిన్ని మన ఇంట్లోకి ఎలా తీసుకొని రావాలా అని మేము ఆలోచిస్తున్నామని చైతన్య సునందకి చెప్పేసరికి చైతన్య మాటలకి సునందకి ఒక్కసారిగా బాగా కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చైతన్యని అంటూ ఉంటుంటే అప్పుడు చైతన్య మాత్రం అవును అమ్మ, ఈ ఇంట్లో వదిన లేకపోవచ్చు, ఈ ఇంట్లో మాత్రం వదిన స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అన్నయ్యతోటి వదిన గడిపిన క్షణాలు అన్నీ కూడా ప్రేమగా ఈ ఇంట్లో అలాగే గుర్తులుగా ఉండిపోతాయమ్మా అని చైతన్య సునందతోటి అంటూ ఉంటాడు. అప్పుడు సునంద మాత్రం అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చారా అని అడుగుతూ ఉండేసరికి అప్పుడే ఆదిత్య గారు కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. సునంద చైతన్య మాట్లాడే మాటలన్నీ కూడా ఆదిత్య వింటూ ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత సునంద ఆ ఆనంది ఇంట్లోకి రావద్దని అంటుంటే ఆనంది స్థానం ఇంట్లో ఉందమ్మా, ఆనంది అన్నయ్యతో గడిపిన క్షణాలు ఇంకా ప్రేమగా ఇంట్లోనే ఉన్నాయని అంటావేంట్రా అని అంటూ ఉంటుంటే అప్పుడు చైతన్య మాత్రం అమ్మ, నీ మాటకి విలువిచ్చి అన్నయ్య వదిన మీద ప్రేమని బయట పెట్టడం లేదు, అందుకనే నీ మాటకి అడ్డు చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతున్నాడమ్మా అని చైతన్య సునందతోటి అంటూ ఉంటాడు. అప్పుడు సునంద తన మనసులో అయితే వాడి చేతే ఆ ఆనంద్ అంటే నాకు ఇష్టం లేదని మీ అందరి చేత చెప్పిస్తాను, అప్పుడే కదా ఆనందిని ఇంట్లోకి తీసుకురావాలనే మీ ఆలోచనలన్నీ కూడా మీరు మానేస్తారు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చైతన్య మాత్రం ఎలాగైనా సరే ఆనంది వదిన్ని ఈ ఇంటికి తీసుకొని వచ్చి అన్నయ్యని వదిన్ని కలపాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ ప్రోమో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.